హాయ్ ఫ్రెండ్స్, ఓల్డ్ దుపట్టాని బోట్ నెక్ టాప్గా స్టిచ్ చేశాను. దానికోసం 2 మీటర్స్ లైనింగ్ అయితే నేను యూజ్ చేశాను. ఇప్పుడు దుపట్టాని ఇలా ఈ విధంగా 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒక 2 ఫోల్డ్స్ దాన్ని ఫోల్డ్ చేసి 4 ఫోల్డ్స్గా వేసుకోవాలి. వేసుకొని చివరనున్న టాజిల్స్ ఉన్నాయి కదండి దుపట్టాకి, వాటిని ఈ విధంగా కట్ చేసుకొని క్లాత్ ఇలా తీసుకొని లెంత్ మెజర్ చేసుకోవాలి. దీని లెంత్ వచ్చి 40 ఇంచెస్ ఉంది. ఇప్పుడు దీనికోసం లైనింగ్ కట్ చేస్తున్నాను. లైనింగ్ వచ్చి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా అంచులు ఆపోజిట్లో ఉండేలాగా వేసుకోవాలి. వేసుకొని పైనుంచి 9 ఇంచెస్ దగ్గర చెస్ట్ పాయింట్, 14 ఇంచెస్ దగ్గర వేస్ట్ మార్కింగ్ కోసం, అలాగే 21 ఇంచెస్ దగ్గర హిప్ మెజర్మెంట్ కోసం మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టుకొని వీటిని స్కేల్తో ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇది బోట్ నెక్ టాప్ కదండి. బోట్ నెక్ టాప్ కోసం మన ఫుల్ షోల్డర్ ఎంతైతే ఉందో అందులో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నేను 7.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ డౌన్ కోసం 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 7 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇటు కూడా 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని రెండింటిని జాయిన్ చేసుకోవాలి స్కేల్తో. ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవడం కోసం ఇటు నుంచి కూడా 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ వచ్చేసి 4.5 ఇంచెస్, నెక్ విడ్త్ 4.5 ఇంచెస్ తీసుకున్నాను. అలానే షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను. నెక్ లెంత్ వచ్చి 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని అటు ఇటు కూడా 4 ఇంచెస్ వచ్చేలా చూసుకొని ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి స్కేల్తో. మీ దగ్గర ఈ స్కేల్ ఉంటే ఈ స్కేల్ యూస్ చేసుకొని డ్రా చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా కూడా డ్రా చేసుకోవచ్చు. ఇలా బోట్ నెక్ డ్రా చేసుకున్నాక బ్యాక్ నెక్ కోసం బ్యాక్ నెక్ లెంత్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా జాయిన్ చేసుకొని అదే స్కేల్ హెల్ప్తో బ్యాక్ నెక్ కూడా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవడానికి సెంటర్లోకి ఒక లైన్ డ్రా చేసుకొని 1.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ 1.5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నది కలుపుకుంటూ ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్ యూస్ చేసి ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మీ చెస్ట్ మెజర్మెంట్ ఎంతైతే ఉందో దాన్ని డివైడెడ్ బై 4 చేసుకోవాలి. మనం 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకున్నాం కాబట్టి 4కి డివైడ్ చేసుకొని ఎంతైతే వస్తుందో అంత మార్క్ చేసుకోవాలి. అలానే 2 ఇంచెస్ మనకి ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఇప్పుడు వేస్ట్ మెజర్మెంట్ కూడా డివైడెడ్ బై 4 చేసుకొని ఎంత వచ్చిందో దాన్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలానే హిప్ రౌండ్ కూడా, హిప్ రౌండ్ ఎంత వస్తే దాన్ని డివైడెడ్ బై 4 చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఓపెన్స్ వస్తాయి కాబట్టి 1 ఇంచ్ మాత్రమే మనం ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకుంటే పైకి లేచినట్టు ఉంటుంది. సో 1 ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ అన్నిటినీ కూడా స్కేల్తో జాయిన్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు కింద లూజ్ మనకి ఎంతైతే కావాలో అంత పెట్టుకోవాలి. 11 ఇంచెస్ ఆర్ 12 ఇంచెస్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 12 ఇంచెస్కి పెట్టాను. అలాగే సైడ్ను ఓపెన్స్ ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ ఖర్చు పెట్టాను. ఇప్పుడు పైనుంచి ఈ మార్కింగ్స్ని ఇలా స్కేల్తో జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర ముడతలు రాకుండా ఉండడం కోసం 0.75 ఇంచ్కి 30 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే. బ్యాక్ నెక్ అలాగే బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వేస్ట్ దగ్గర అలాగే హిప్ దగ్గర ఓపెన్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో అక్కడ చిన్న టక్స్ పెట్టుకోవాలి, మనకి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సెపరేట్ చేసుకొని ఫ్రంట్ నెక్ అలాగే ఆర్మ్ హోల్ కర్వ్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద వేసుకొని ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. కింద క్లోజ్డ్గా ఉంది కదా, దీన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి.
వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా. హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం లైనింగ్లో మిగిలిన పార్ట్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని 9 ఇంచెస్ లెంత్ ఉంది. 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇటు నుంచి 3.5 ఇంచెస్కి ఆర్మ్ హోల్ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 3.5 ఇంచెస్ దగ్గర నేను 6.5 ఇంచెస్ విడ్త్ పెడుతున్నాను. నాకు 3.5 ఇంచెస్ దగ్గర ఎంత అయితే రౌండ్ మెజర్మెంట్ ఉందో అది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చి 5 ఇంచెస్, అలాగే 1.5 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేయాలి రెండింటిని. ఇప్పుడు పైనుంచి 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ కర్వ్ అనేది ఇలాగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం ఖర్చుల దగ్గర నుంచి పైన 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాము కదా, ఆ మిడిల్లోకి 3/4 ఇంచ్ అనేది 0.75 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని దీన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్కి వస్తే టాప్ ఫ్యాబ్రిక్ మీద ఇలా లైనింగ్ పెట్టుకొని నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. నెక్ చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి. నెక్ బాగా రౌండ్ తిరగడం కోసం చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఈ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని వెనక్కి తిప్పుకొని మళ్ళీ నెక్ చుట్టూ టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలానే లైనింగ్కి కింద వైపున ఇలా ఫోల్డ్ చేసుకొని కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి రెండింటిది. చేసుకొని మిగిలిన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. రెండిటికి వెనక భాగానికి ముందు భాగానికి కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఒరిజినల్ క్లాత్, ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ ఒకవైపుకు ఉండేలా పెట్టుకొని షోల్డర్స్ 2 జాయిన్ చేసుకోవాలి 1/2 ఇంచ్ ఖర్చుతో. షోల్డర్స్ జాయిన్ చేసుకున్నాక హ్యాండ్స్ని కూడా లైనింగ్కి జాయిన్ చేసుకోవాలండి. అది నేను వీడియో ఎక్కువైపోతుందని చూపించలేదు. జాయిన్ చేసుకున్నాక ఇలాగ హ్యాండ్స్ అనేవి పైన కట్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి జాయిన్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని ఇలా చేతుల దగ్గర నుంచి ఓపెన్స్ వరకు కుట్టు వేసుకోవాలి. మళ్ళీ ఓపెన్స్ దగ్గర నుంచి సూదిని కిందకే ఉంచి మళ్ళీ ఇంకొక కుట్టు పై వరకు హ్యాండ్స్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నానండి. సైడ్ ఓపెన్స్ ఉంటాయి కదా, అవి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. 1/4 ఇంచు ఒకసారి మడత పెట్టి మళ్ళీ ఇంకొక 1/4 ఇంచు మడత పెట్టి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. పైన ఎక్కడైతే మార్కింగ్ ఉందో అక్కడ వరకు కూడా వచ్చిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా ఈ కుట్టు దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టి అక్కడ వరకు కుట్టిన తర్వాత సూదిని కిందకు ఉంచాలి. పాదం దగ్గర కిందకు ఉంచి డ్రెస్ని పక్కకు తిప్పుకొని ఈ విధంగా మళ్ళీ స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ సూదిని కిందకే ఉంచి ఇలా స్ట్రైట్గా తిప్పుకొని కిందకి ఇంకొక వైపు కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఓపెన్ మొత్తం ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ కింద వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. డ్రెస్కి కింద పార్ట్ ప్లెయిన్గా ఉంది, దామన్ పార్ట్ ప్లెయిన్గా ఉందని చెప్పి నేను దుపట్టాకి సైడ్ని ఇచ్చిన అంచు ఉంది కదండి, ఆ అంచుని వెనక వైపు జాయిన్ చేసి ముందుకు తిప్పి ఇలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నానండి. ప్లెయిన్గా ఉంటే బాగాలేదు, ఇలా వేస్తే బాగుంది అనే ఉద్దేశంతో ఇలా స్టిచ్ చేశాను. కంప్లీట్గా స్టిచ్చింగ్ అయిన తర్వాత టాప్ లుక్ ఇలా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.